వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు నన్ను క్షమించండి అంటూ కేటీఆర్ ఆర్తనాదాలు అని చెప్పేసి మనం ఒక టైటిల్ కాయిన్ చేసాం ఈరోజు అనాలిసిస్కి. దాని గురించి నేను డిస్కస్ చేయబోతా ఉన్నా. లేటెస్ట్గా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడారు. చంద్రబాబు నాయుడిని లోకేష్ని ఉద్దేశించి కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు. దానిలో భాగంగానే గతంలో తాను చంద్రబాబు నాయుడు విషయంలోని లోకేష్ విషయంలోని వ్యవహరించిన విధానాల పట్ల ఆయన కొంత రిగ్రెట్ కూడా ఫీల్ అయ్యారు. అసలు పూర్తి స్థాయిలో నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని లోకేష్ని టార్గెట్ చేయలేదు, అసలు నా ప్రత్యర్థులు కాదు వాళ్ళు అన్నంతగా ఆయన కవరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడే పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు తనని ఎక్స్క్యూజ్ చేయాలి అన్న విధంగా కేటీఆర్ మాట్లాడిన తీరు అటు సోషల్ మీడియా కూడా వైరల్ చేస్తూ ఉంది ఆ అంశాన్ని. గతంలో ఇదే నోటితోని అటు కేటీఆర్ కానీ ఆయన తండ్రి కేసీఆర్ కానీ చంద్రబాబు నాయుడిని ద డర్టియెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అంటూ కూడా వాళ్ళు మాట్లాడిన సందర్భం ఉంది. అంతేకాదు అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు మీద అకారణంగా విమర్శలు చేసిన, నోటితో మనం అనలేని స్థాయిలో విమర్శలు చేసిన సందర్భం ఉంది కేసీఆర్. దాన్ని ఎండార్స్ చేస్తూ కేటీఆర్ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో మొదలైన వెండెట్ట ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు మీద, కేసీఆర్ దాన్ని తన పార్టీ ప్రస్థానం దగ్గర నుంచి కూడా క్యారీ ఫార్వర్డ్ చేశారు. నిజానికి చంద్రబాబు నాయుడు నుంచి డిఫర్ అయ్యి టీడీపీ నుంచి బయటికి వెళ్ళి పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ వేదిక మీద టీడీపీ లాంటి ఒక పార్టీ ఉంటే తనలాంటి ఒక ప్రాంతీయ పార్టీలకు ఎగ్జిస్టెన్స్ ఉండదు. అందుకని అప్పటి నుంచే టీడీపీని టార్గెట్ చేస్తూ వచ్చారు. అయినా 2009లో పొత్తులు పెట్టుకొని మహాకూటమిలాగా వెళ్ళారు, కానీ అది వర్కౌట్ కాలే. అది ఒక చేదు అనుభవాన్ని అయితే మిగిల్చింది. అక్కడి నుంచి మనం చూస్తే కేసీఆర్ తనకు అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎస్పెషల్లీ తెలంగాణ మూమెంట్ పీక్లో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడిని పదే పదే టార్గెట్ చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గట్టిగా తుమ్మినా కూడా అది ఒక బూతులాగా క్రియేట్ చేసేవాళ్ళు. తెలంగాణ వ్యతిరేక అంటూ కూడా కారణం చేసేవాళ్ళు. అంతేకాదు 2 కళ్ళ సిద్ధాంతం అని కూడా ప్రచారం చేశారు. ఆయన 2 ప్రాంతాల్లో తనకు సమానం అంటే. ఈరోజు అందరూ కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. అలా చంద్రబాబు నాయుడిని, ఆయన పార్టీని తెలంగాణ వేదిక మీద నుంచి చిన్నగా పక్కకు తప్పించే ప్రయత్నం జరిగింది. అందుకే టీడీపీ నిజంగానే ఆ ప్రస్థానంలో ఒక సాఫ్ట్ కార్నర్ కూడా అయింది. అందుకే టీడీపీ ఈరోజు తెలంగాణలో పూర్తిగా తన పార్టీకి సాలిడ్గా ఉన్న లీడర్లను కోల్పోవాల్సి వచ్చింది. ఇక తెలంగాణ ఉద్యమం తర్వాత 2014 తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 14 ఎన్నికల్లో టీడీపీ మెజారిటీ సీట్స్ గెలుచుకుంటే వాళ్ళందరినీ కూడా టీఆర్ఎస్లో చేర్చుకున్నారు సీఎం అయిన కేసీఆర్. 2018 ముందస్తు ఎన్నికల్లో ఏడాది ముందుగానే ఎన్నికలకు వెళ్లారు. బీజేపీతో డిఫరెన్సెస్ కారణంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో పొత్తులు పెట్టుకుని తెలంగాణలో ప్రచారానికి వెళ్లారు. పెద్దగా అప్పుడు దాకా కేసీఆర్కి ఒక ఆయుధం లేదు, తను ఒక సెంటిమెంట్ అస్త్రంగా ఆ ఎన్నికని జనంలోకి తీసుకెళ్లేందుకు. చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో చేతులు కలిపిన తర్వాత ఈ అస్త్రాన్ని జనంలోకి తీసుకెళ్లారు. మళ్ళీ రెండోసారి సీఎం అయ్యారు. అప్పటి నుంచి కూడా అయితే ఆ రోజు సుహాసిని ఆ ఎన్నికల్లో నిలబెట్టి ఓటమి పాలవడం దగ్గర నుంచి నందమూరి సుహాసిని ప్రతి ఇష్యూలో చంద్రబాబు నాయుడిని ఆయన టార్గెట్ చేసేవాళ్ళు. ఓటుకు నోటు ఇష్యూ దగ్గర నుంచి 2018 ఎన్నికల దాకా. ఇక ఆ సమయంలో కూడా చాలాసార్లు ఆయన మాట్లాడేవాళ్ళు. రిటర్న్ గిఫ్ట్ పేరుతో చంద్రబాబు నాయుడికి ఊహించని గిఫ్ట్ ఇస్తానని చెప్పేవాళ్ళు. అలాగా చేస్తూనే మనం చూస్తే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికి తన వంతు పాత్ర పోషించాడు కేసీఆర్. ఆయనకి బీజేపీ కూడా సపోర్ట్ చేసింది. 151 సీట్లు జగన్మోహన్ రెడ్డికి రావడంలో వాళ్ళిద్దరి పాత్ర ఉందనేది చరిత్రలో నిక్షిప్తమై ఉన్న సీక్రెట్ అనమాట. అది ఎవరు కాదనలేని వాస్తవం కూడా ఇది. అందుకే టీడీపీ 23 స్థానాలకు పరిమితమైంది. తన క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా పంపించారు కేసీఆర్ చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి. అయితే వీళ్ళు మాత్రం ఏపీకి వెళ్ళి ప్రచారం చేయొచ్చు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో ఆయన కోసం తెలంగాణలో ఉన్న ఐటీ ఎంప్లాయీస్ రోడ్డు ఎక్కితే వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేశారు కేటీఆర్ అనుకో. ఇక జగన్మోహన్ రెడ్డి కోసం ఏ స్థాయిలో 5 ఏళ్ళు వాళ్ళు పనిచేశారో మనకు తెలుసు. మొత్తానికైతే తెలంగాణ ఏదైతే ఏపీలో ఎన్నికలు రాకముందు కరెక్ట్గా అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయం అది. ఆయన జైల్లో ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ క్రమంలో తెలంగాణలో ముందుగా ఐటీ ఎంప్లాయీస్ రోడ్డు ఎక్కే ప్రయత్నం చేశారు. మీ రాష్ట్రంలో చేసుకోండి, ఏమైనా ధర్నాలు ఉంటే ఇక్కడ చేసుకోవద్దని చెప్పి ఇదే కేటీఆర్ మాట్లాడారు. అంటే తన తండ్రి చంద్రబాబు నాయుడు మీద తన తండ్రికి ఉన్న ఒక వెండెట్ట అని ఈయన క్యారీ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేశారు. ఈయన కూడా తనకు అవకాశం వచ్చిన చాలాసార్లు చంద్రబాబు నాయుడిని అంతే టార్గెట్ చేయడం జరిగింది. పక్క రాష్ట్రంలో సంగతి మాకేంటి అని కూడా హరీష్ రావు మాట్లాడారు. కేసీఆర్ అసలు దీన్ని ఖండించే ప్రయత్నం చేయాలి. అరెస్ట్ అయినప్పుడు ఇది ఒక జోక్గా అభివర్ణించారు. రాత్రి ఒక కామెడీ షో చూసానంటూ ఒక జోక్గా దీన్ని వర్ణించడం జరిగింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ని కేటీఆర్. అంతేకాదు పక్క రాష్ట్రంలో అరెస్టులతో మాకేం పని, మా రాష్ట్రం ప్రశాంతంగా ఉంది, ఇక్కడెందుకు నిరసనలు చేస్తున్నారంటూ కూడా ఆయన ఐటీ ఎంప్లాయీస్ మీద కేసులు పెట్టించే ప్రయత్నం చేశారు. ఇంక్లూడింగ్ లోకేష్ ఫోన్ చేసినా ఈ కేటీఆర్ ఇంతే దారుణంగా మాట్లాడారు. సో అలాంటి సందర్భం అది. అందుకే టీడీపీ క్యాడర్లో ఒక కసి పెరిగింది. నిజంగా ఆ కసే
తమ ఓట్ బ్యాంక్ మొత్తాన్ని చంద్రబాబు నాయుడు పోటీ చేయొద్దు తెలంగాణలో నిర్ణయం తీసుకుంటే ఆ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా 2-2 కాంగ్రెస్ వైపు ర్యాలీ అయింది. తెలంగాణలో చాలా చోట్ల ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో టీడీపీ అండ్ కాంగ్రెస్ జెండాలు కలిసి ఆ రోజు పనిచేశాయి. అలా మొత్తానికి చంద్రబాబు నాయుడు మీద ఉన్న ఏదైతే అభిమానం ఉందో అదంతా కూడా కేటీఆర్ మాట్లాడిన భాష వల్ల కావచ్చు, ఆయన వ్యవహరించిన విధానం వల్ల కావచ్చు, కేసీఆర్ వ్యవహార శైలి వల్ల కావచ్చు, అదంతా కూడా మొత్తం వాళ్ళకి యాంటీగా మారింది. అందుకే కాంగ్రెస్ గెలిచింది, రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక మొన్నటి ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్లో 0కు పడిపోయినారు. ఈరోజు కవిత అరెస్ట్ పరిణామాలు కానీ వీటన్నిటి తర్వాత పూర్తిగా ఆ పార్టీ డిఫెన్స్లో పడింది. కోపప్ చేసుకోలేని పరిస్థితిలో ఉంది. కంటోన్మెంట్ లాంటి ఉప ఎన్నికను కూడా కోల్పోయింది. అలాంటి సమయంలో ఈ రోజున కేటీఆర్ మాటకు ముందు లోకేష్ నా తమ్ముడు అంటా ఉన్నారు. లోకేష్ కూడా కేటీఆర్ని కలిసే తప్పేంటంటూ కూడా మాట్లాడారు. అంతేకాదు అటు చంద్రబాబు నాయుడు మీద కూడా తనకు అవకాశం ఉన్నప్పుడల్లా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఆయన. అటు హరీష్ రావు కూడా రేవంత్ రెడ్డిని తిట్టే క్రమంలో చంద్రబాబు నాయుడిని వీళ్ళు ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. అటు కవిత కూడా మన తిరుమల పర్యటనలో చంద్రబాబు నాయుడు ఏదైతే లోకల్గా బంజారాస్ విషయంలో వాళ్ళ భవన్ విషయంలో ఎంత సాఫ్ట్ కార్నర్తో వ్యవహరించారనేది ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఆమె కూడా బీసీ ఓట్ బ్యాంక్ నినాదాన్ని ఎత్తుకుంది తెలంగాణలో. అవసరమైతే తెలంగాణ టీడీపీ వైపు అడుగులు వేయాలని కూడా ఆమె ప్లాన్లో ఉన్నారు. ఆమె రానిస్తారా రానివ్వరా అనేది వేరే సంగతి అయినప్పటికీ టీడీపీలో అలా ఈరోజు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలంటే వీళ్ళకి చంద్రబాబు నాయుడు కావాలి. రేవంత్ రెడ్డి పాలనను పక్క రాష్ట్రంతో కంపేర్ చేయాలంటే చంద్రబాబు నాయుడు కావాలి. రేవంత్ రెడ్డిని మాటకు ముందు శిష్యుడు చంద్రబాబుని టార్గెట్ చేయాలంటే చంద్రబాబు నాయుడు కావాలి. అలా ఈ క్రమంలోనే ఈ రోజున తాను ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ కొన్ని క్వశ్చన్స్ ఎదురయ్యాయి. ఆ రోజు మీరు చంద్రబాబు నాయుడు అరెస్టుని హేళన చేశారంటే దానికి ఏదో వివరణ ఇచ్చారని. నేను హేళన చేయలేదు, నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గురించి అలా మాట్లాడలేదు, అంత శాడిస్ట్ని సైకోను కాదని కూడా వివరణ ఇచ్చారు. అంతేకాదు లోకేష్తో నేను చాలా సానుకూలంగా ఉంటాను, లోకేష్ నా తమ్ముడు లాంటి వాడు అని పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు మీద చేసిన వ్యాఖ్యలకు కూడా మేము రాజకీయంగా విభేదించాం కానీ ఆయన మీద మాకు సాఫ్ట్ కార్నర్ ఉంది అంటూ కూడా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి నోరు పడిపోయింది, అందుకే అలాగే మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ హిడెన్ ఎజెండా ఏంటంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. ఈరోజు అక్కడ కూడా టీడీపీ పోటీ చేయట్లేదు, బీజేపీ పొత్తుల్లో ఉన్నాం కాబట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పి కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే టీడీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ మాగంటి గోపీనాథ్ టీడీపీలోనే ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. జూబ్లీ హిల్స్లో టీడీపీకి కొంత ఓట్ బ్యాంక్ ఉంది, సాలిడ్ ఓట్ బ్యాంక్. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఈ ఓట్ బ్యాంక్ బీజేపీకి మద్దతు ఇస్తుందని ఆయన అనుకున్నా ఎటువైపు వెళ్తుందో తెలియని ఒక కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు ఆ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సమయంలో. అలాంటి స్థితిలో ఈరోజు అది సొంత సీటే కాబట్టి కంటోన్మెంట్ లాగా ఆ సీటుని కోల్పోతే తమకు భవిష్యత్తు ఉండదని కేటీఆర్ భావిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు అక్కడ ఉన్న సెటిలర్స్ కానీ, అక్కడ ఉన్న ఆంధ్ర ప్రజలు కానీ, లేకపోతే అక్కడ ఉన్న టీడీపీ ఓట్ బ్యాంక్ కానీ తమ వైపుకి రావాలంటే ఏదో ఒక రూపంలో చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేయాలి, ఏదో ఒక రూపంలో లోకేష్ పేరు తీసుకురావాలి, లేకుంటే పవన్ కళ్యాణ్ పేరు తీసుకురావాలి. సో ఈ యాంగిల్లోనే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నా గతంలో జరిగిన పరిణామాలకి అన్నట్టుగా, ఏకంగా నన్ను క్షమించండి అన్న విధంగా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. మొత్తానికి కేటీఆర్ ఈరోజు మొత్తానికి చంద్రబాబు నాయుడిని ప్యాంపర్ చేసే విధంగా ఆయన బ్రాండ్ని తన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనుకూలంగా మార్చుకునే విధంగా మాట్లాడారు. మరి ఎంతవరకు కూడా జూబ్లీ హిల్స్ ఓటర్లు కేటీఆర్ వైపు చూసే అవకాశం ఉంది, బీఆర్ఎస్ వైపుకు ఓటేసే అవకాశం ఉందన్నది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.